అంగట్లో నీట్ పేపర్ ఖరీదు 30 లక్షలు. బీహార్లో లీక్ అయిన మెడికల్ ప్రశ్నాపత్రం. పరీక్షకు ఒకరోజు ముందే అందిన పేపర్. జవాబులు బట్టి పట్టిన 9 మంది విద్యార్థులు. వాంగ్మూలంలో నిందితుల అంగీకారం. ఒకవైపు నీట్ యూజీ పరీక్షల్లో అక్రమాలకు తావు లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుండగా, బీహార్లో ఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రం లీక్ చేయడం, రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి జవాబులు బట్టి పట్టించడానికి పేపర్ లీకేజీ ముఠా పక్కా ప్రణాళికను అమలు చేసింది. ఇందుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న 9 మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నోటీసులు జారీ చేసింది. ఇక కీలక విషయాలు వెల్లడించిన నిందితులు. నీట్ యూజీ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలతో బీహార్ ఈఓయు ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేసింది. పోలీసుల ముందు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు తాజాగా బయటకు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీహార్ ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్గా పనిచేసే సికందర్ కుమార్ యదవేందు 56 ఏజు తాను పలువురు నీటి విద్యార్థుల కుటుంబాలతో ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి బేరం కుదుర్చుకున్నానని తన స్టేట్మెంట్లో అంగీకరించాడు. నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులకు పరీక్షకు ఒక రోజు ముందే మే 4న ప్రశ్నాపత్రాలు అందాయని పాట్నాలోని రామకృష్ణానగర్లోని ఒక ఇంటికి విద్యార్థులను తీసుకెళ్లి ఈ ప్రశ్నాపత్రాలు ఇచ్చామని ఒప్పుకున్నాడు. విద్యార్థులకు ఈ ప్రశ్నాపత్రాలను జవాబును బట్టి పట్టించారని, ఈ వ్యవహారం ఎక్కడ బయటకు పొక్కకుండా ఉండేందుకు వీరే నేరుగా అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల వద్ద దిగబెట్టారని పోలీసులు గుర్తించారు. కోచింగ్ సెంటర్ల ముసుగులో బేరాలు. నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ కూడా పేపర్ లీకేజీ వ్యవహారంలో తమ ప్రమేయాన్ని అంగీకరించారు. ఇందుకు గాను ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 32 లక్షలు అందుకున్నట్టు తమ స్టేట్మెంట్లలో ఒప్పుకున్నారు. వీరిలో నితీష్ కుమార్ గతంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో అక్రమాల ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చాడు. అమిత్ ఆనంద్ పాట్నాలో అనుమతి లేకుండా ఒక కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. వీరిద్దరు కన్సల్టెన్సీలు కోచింగ్ సెంటర్ల ముసుగులో విద్యార్థులను ఆశ్రయించి పేపర్ లీక్ చేయిస్తామని బేరాలు కుదుర్చుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అసలు వీరికి ప్రశ్నాపత్రాలు ఎలా లీక్ అయ్యాయి, లీక్ అయినవి అసలైన ప్రశ్నాపత్రాలేనా అనే దిశగా విచారణ జరుపుతున్నది. ఇప్పటికే ఈ కేసు 13 మందిని బీహార్ ఈఓయు అరెస్ట్ చేసింది. వీరిలో 4 విద్యార్థులు, ఇప్పుడు మరో 9 మంది విద్యార్థులు ఈఓయు నోటీసులు జారీ చేసింది. బీహార్లోని వేర్వేరు జిల్లాలకు చెందిన వీరిని జూన్ 17, 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరుతూ 20 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మళ్ళీ ఒక కోర్టు